దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు జూన్ నెల 13వ తేదీ. మన కథోలిక పునీతులలో ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి అద్భుతాల అంతోని వారిగా పేరుగాంచినటువంటి పునీత పాదువాపురి అంతోని వారి పండుగను ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము. వీరు పోర్చుగల్ దేశంలోని లిస్బన్ నగరంలో 1195లో జన్మించారు. చిన్ననాటి నుండే తన హృదయము నిండా దైవ ప్రేమను, భక్తిని నింపుకుని ఉన్నాడు ఈ పునీతుడు. ఈ పునీతుని యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే అనేక విషయాలకు వీరు ప్రసిద్ధిగాంచారు. దివ్య సత్ప్రసాదం ఎడల భక్తికి, అదేవిధముగా తాను మాట్లాడినటువంటి ఒక భాష వినినటువంటి వారు అనేక భాషలలో అర్థం చేసుకునేటటువంటి శక్తికి, పోయినటువంటి వస్తువును వీరి యొక్క వేడుదల ద్వారా పొందేటటువంటి అనుగ్రహాన్ని కూడా వీరు పొంది ఉన్నారు. అంతేకాక దివ్య బాలయేసును తన యొక్క హస్తములతో ఎత్తుకొని ముద్దెడేటటువంటి భాగ్యమును కూడా వీరు పొంది ఉన్నారు. మన యొక్క సమకాలీన నవీన యుగంలో పునీతులందరిలో కల్లా ఎంతో ప్రాముఖ్యతను, ప్రాచుర్యమును పొందినటువంటి ఈ పునీతుని యొక్క జీవిత విశేషాన్ని మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. పోర్చుగల్ దేశంలోని లిస్బన్ పట్టణంలో 1195 ఆగస్టు 15న పునీత అంతోని వారు జన్మించారు. పోర్చుగల్ రాజైన 2వ అల్ఫోన్సో కొలువులో సైనిక ఉన్నతోద్యోగిగా వీరి తండ్రి పనిచేసేవారు. ఉత్తమ క్రైస్తవ కుటుంబం. దాపులోని కెథెడ్రల్ దేవాలయంలోనే ఫెర్డినాండు అని జ్ఞానస్నానంలో పేరు పెట్టబడింది. కెథెడ్రల్ పాఠశాలలోనే మునులు, గురువులు, అధ్యాపకులుగా విద్యాభ్యాసం పూర్తి చేశారు. అంత ఆధ్యాత్మిక వాతావరణం కాన మంచి భక్తిభావాల్లో పెరిగారు. ఫెర్డినాండు గారు తమ 15వ ఏట దైవ పిలుపుకు బదులిడి లిస్బన్ పట్టణంలోని పునీత అగుస్తీను వారి సభకు చెందిన పునీత విన్సెంట్ గారి ఆశ్రమంలో మఠాధిపతి డాన్ గొంజాగా గారి ఆధ్వర్యంలో చేరారు. ఇక్కడ వారు 2 సంవత్సరములు మాత్రమే ఉండగలిగారు. వచ్చిపోయే బంధుమిత్రుల వల్ల తన మౌన ప్రార్థన జీవితముకు అంతరాయం కలుగుతోంది. కనుక పోర్చుగల్ రాజధాని 175 కిలోమీటర్ల దూరంలోని కోయింబ్రా పట్టణంలోని ఆశ్రమానికి బదిలీ చేయించుకొని వెళ్ళారు. 1212లో పరిశుద్ధ శిలువ మఠములో చేరుకున్నారు. కానీ ఇక్కడి మఠాధిపతి మహారాజభోగి కావటం వారికి సుతారము నచ్చలేదు. తగిన బుద్ధి మాటలు నిర్మోహమాటంగా చెప్పి కొంత దారిలోకి తేగలిగారు. అటు పిమ్మట 1220లో పవిత్ర గురు పట్టాభిషిక్తులయ్యారు.
1221లో ఫ్రాన్సిస్ అస్సిసి సభకు చెందిన 5 బ్రదర్లు అప్పుడప్పుడు తన మఠంకు వచ్చి భిక్ష తీసుకుని వెళ్ళేవారు. వారు ముస్లిం దేశాలకు అనగా ఆఫ్రికా ఖండంలోని మొరాకో వంటి దేశాలకు బోధింప వెళ్ళి వేదసాక్షి మరణం పొందారు. ఇది చూచిన ఫెర్డినాండ్ తనకు కూడా క్రీస్తు ప్రేమ కోసం అట్టి హతసాక్షిగా కావాలని ఆశించాడు. 1221లో ఫ్రాన్సిస్ వారి సభకు మారాడు. అప్పుడే అంతోనీ అని నూతన పేరు తీసుకున్నాడు. పేదరికం, పవిత్రత, విధేయత అనే పుణ్యవ్రతాలు చేసుకుని ఫ్రాన్సిస్ సభ గురువుగా ఆఫ్రికాకు ఓడలో బయలుదేరారు. కానీ తీవ్ర జ్వరంకు గురయ్యారు. పైగా ఆ ఓడ ప్రమాదానికి గురి అయి మునిగిపోలేదు, కానీ దారి తప్పి సిసిలీ ద్వీపంకు చేరింది. అలాగే 1221లో ఇటలీలోని అస్సిసిలో వారి సభ బ్రదర్లు, గురువులకు గొప్ప జనరల్ సమావేశం ఏర్పాటు చేయబడగా ఫాదర్ అంతోని గారు ఆ సభకు హాజరై ఫ్రాన్సిస్ గారిని కలుసుకొని ఆనంద బాష్పాలు రాల్చారు. సమావేశం పిమ్మట అంతోని గారిని ఇటలీలోని ఏ ప్రాంతంలోనైనా సువార్త చేసుకునేందుకు అనుమతి లభించింది. వారు మౌంట్ పోలో ప్రాంతంలోని అపెన్నయిన్ కొండ ఆశ్రమంలో 6 బ్రదర్లకు పూజ అర్పిస్తూ గడిపారు. కొద్ది కాలం పిమ్మట ఫోర్లీ అనే పట్టణంలో గురుపట్టాభిషేకం ఒకటి జరగబోతోంది. ఆ ఉత్సవ పూజలో ఫాదర్ అంతోని గారు సందేశం అందించాల్సి వచ్చింది. వారి మధుర ప్రసంగ పలుకులు స్వర్గము నుండి జాలువారే సెలయేరులా సాగిపోయాయి. శ్రోతలు మైమరచిపోయారు. పూజానంతరం అంతోని వారిని అభినందించని వారు లేరు. అంతోని వారి వల్ల శ్రీసభను వదిలి వెళ్ళి ఇతర శాఖలను అనుసరిస్తున్న వారు తిరిగి తల్లి మతం చేరుకున్నారు. 30 సంవత్సరముల దుర్మార్గుడు తన చెడు జీవితం విడనాడి మంచి జీవితం చేపట్టాడు. రిమినా అనే ప్రాంతములో ప్రజలు అంతోని వారి ప్రసంగాలకు హాజరు కాకుండా వారు సమీపంలో ఉన్న నది వద్దకు వెళ్ళి ప్రసంగింపగా చేపలన్నీ శిరములెత్తి ఆలకించాయి. ఆశీర్వదించి వెళ్ళమన్నాకే అవి వెళ్ళిపోయాయి. ఆ రోజుల్లో దివ్యసత్ప్రసాదములో క్రీస్తు లేరని కొందరు వితండవాదం చేస్తుండేవారు. ఒకసారి 3 రోజులు తిండి లేకుండా మార్చిన గాడిదను తీసుకొని రాగా ఒక ప్రక్క గడ్డి, వేరొక ప్రక్క అంతోని వారు దివ్యసత్ప్రసాదాన్ని ఉంచగా గాడిద ఆకలి మరచి గడ్డి మేయకుండా మోకాళ్ళూని ప్రభువుకు నమస్కరించింది. సవాళ్లు విసిరిన అపమార్గులు, అన్యులు ఎందరో ఈ వింత చూసి క్రీస్తును, దివ్యసత్ప్రసాదమును నమ్మి అవలంబించారు. 1226 అక్టోబర్ 31న సభ పెద్దతల అయిన ఫ్రాన్సిస్ గారు చనిపోయారు. అనంతరం బ్రదర్ ఎలియాస్ గారు మఠశ్రేష్ఠులుగా ఎన్నికవగా అంతోని వారు ఉత్తర ఇటలీలోని ఎమిలియా ప్రాంతముకు ప్రొవిన్షియల్ అధిపతిగా నియమితులయ్యారు. తమ పరిధిలోని క్రైస్తవ సంఘాలను చక్కగా వృద్ధి చేశారు. 1230లో అంతోని వారు ఇటలీలోనే పాదువా అనే పట్టణంలో నివాసం చేశారు. ప్రదేశం అందంగా, ప్రశాంతంగా, పవిత్రముగా ఉండేది. అక్కడ ఒక విశ్వవిద్యాలయం కూడా ఉంది. విద్యార్థులు, అధ్యాపకులంతా అంతోని గారంటే ఎంతో అభిమానించేవారు. కాన అంతోని గారు ఇక్కడే ఉండి ఇక్కడే సమాధి కావాలని ఆశించారు. లటీను, గ్రీకు, స్పానిష్ బాటలు అనర్గళంగా మాట్లాడేవారు. మంచితనం, మానవత్వం, మర్యాద మానవ హృదయాల్లో ఉండాలనేవారు. ధనం ఒక ముళ్ళ కంప అనేవారు. పేదలను ఆదరించాలని పాప సంకీర్తనమును ఎక్కువగా ప్రోత్సహించారు. 40 రోజులు ఏకదాటి ప్రసంగాలు చెప్తుండేవారు. ఒకసారి మూర్ఛ రోగంతో చనిపోయే స్థితిలో ఉన్న 3 సంవత్సరాల పాపను స్వస్థపరిచి జీవాన్నిచ్చారు. 1231లో అంతోని వారు అలసిపోయి నిద్ర రాక తలనొప్పితో ఒక కుటీరములో పడకపై ఉండగా ఒక దివ్య వెలుగు వారిని సమీపించింది. చిన్నారి బాలయేస్సు అంతోని వారికి దర్శనమై వారి నుదుటిపై మృదువుగా చిన్ని హస్తముతో రుద్దసాగారు. అంతోని గారి మిత్రుడు టిసో అటుగా వచ్చి ఈ దృశ్యం కండ్లారా చూశారు. అంతోని వారు బాలయేస్సుని ఎత్తుకొని ముద్దాడినట్లు చెప్పబడింది. అక్కడ పెద్ద దేవాలయం నిర్మింపబడి నేటికి సాక్ష్యముగా ఉంది. ఇట్టి గనుడు 1231 సంవత్సరంలో తమ 36వ ఏట పరలోక ప్రాప్తి నొందారు.
వారి శరీరం పాదువా పట్టణంలోని పునీత మేరీ దేవాలయంలో ఖననం చేయబడింది. పేదల పెన్నిదిగా వారిని కీర్తిస్తుంటారు. వీరిని మొక్కుకున్న వారు అంతోని వారి రొట్టె పేరిట ఆహార పదార్థాలు దానం చేస్తుంటారు. అద్భుతాల అంతోని అని వీరికి బిరుదులున్నాయి. వారు పోర్చుగల్ దేశంకు ప్రయాణికులకు, గర్భిణీ స్త్రీలకు, పిల్లలు కలుగని వంధ్యులకు, నిర్భాగ్యులకు పాలక పునీతునిగా ఏర్పాటు చేయబడ్డారు. వారు శ్రీసభ పండితుడని 1946లో 12వ భక్తినాథ పోపు గారు వెల్లడించారు. 9 మంగళవారాలు నవీన ప్రార్థనలతో అంతోని వారిని వేడుకొని భక్తులు తమ కోర్కెలు నెరవేర్చుకుంటున్నారని కథోలికుల నమ్మకం. అంతోని అంటే వెలలేని, అమూల్యం, అతి ఖరీదైన అని అర్థం. ఈ విధముగా తన జీవితము ద్వారా, బోధనల ద్వారా పునీతుల సహవాసంలో ఒక గొప్ప స్థానాన్ని పొందిన ఈ గొప్ప పునీతుణ్ణి మన కోసం ప్రార్థించమని ఇప్పుడు వేడుకుందాం. ప్రార్థించుదము. కరుణాస్వరూపులైన ఓ తండ్రి, ఈ దినము కథోలిక తిరుసభలో ఎంతో పేరెన్నిక నొందిన పునీత పాదువాపురి అంతోని స్మరించుకునేటటువంటి భాగ్యమును మాకు ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ పునీతునికి మీరు అనేక వరములను ప్రసాదించితిరి. కోల్పోయినటువంటి, తప్పిపోయినటువంటి వస్తువులను వీరి విజ్ఞాపన ప్రార్థన ద్వారా తిరిగి పొందేటటువంటి శక్తిని ప్రసాదించితిరి. దివ్య సత్ప్రసాదం ఎడల అచంచలమైన భక్తి విశ్వాసమును వీరి ద్వారా మీరు లోకమునకు చాటి చెప్పితిరి. తద్వారా వీరి యొక్క పండుగ రోజున మేము కూడా ఈ పునీతుడు బోధించినటువంటి విషయములను మా హృదయములలో స్వీకరించి వారితో కలిసి మోక్ష భాగ్యమును పొందేటటువంటి వరములను ప్రసాదింపుము. మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.